స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు ఆర్య వైశ్యుల ఇలవేల్పైన వాసవి కన్యకామాత జన్మదినం. సో ఈ సందర్భంగా నిజామాబాద్ లోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మనం ఉన్నాం. మనం అర్చకులతో మాట్లాడదాం. నమస్కారం అండి. జై వాసవి, జై జై వాసవి. సో ఈ రోజు అమ్మవారిని విశేషంగా అలంకరించారు. ఈ రోజు విశిష్టత మీరు మీ మాటల్లో చెప్పండి. శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య కులదేవత అయినటువంటి అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటిది. బ్రహ్మదేవత, లక్ష్మీనారాయణ స్వామి, విష్ణుమూర్తి, శివాయ దేవత అందరి అనుగ్రహములతో సృష్టి స్థితి లయకారిణిగా వెలిగినటువంటి అమ్మవారు ఆ యొక్క వైశ్యుల యొక్క కులానికే సంబంధించింది. ఎందుకయ్యా అంటే భవిష్యత్తు తరాలలో కూడా మన యొక్క తరానికి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఇవ్వడం కోసమని చెప్పి ఆ వైశ్యుల యొక్క కులదేవతలు నిర్మించింది. తర్వాత రాజుగారిని మోహించడం వల్ల, ఆ మహారాజు గారు వాసవి మాతను మోహించడం వల్ల ఆ కాలంలో కులాంతర వివాహాలు జరగవద్దు అని చెప్పి ఆ అమ్మవారు సాక్షాత్ భగవత్ స్వరూపిణి జరగవద్దు అని చెప్పి ఆమె ఆ యొక్క ఆత్మ సాక్షి రూపకంగా, జ్యోతి రూపకంగా పరమపదించింది ఆమె. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా విశేషమైనది ఏమిటిదయ్యా అంటే వాసవి మాత పుట్టి ఆమె యొక్క జన్మదినం 3450 సంవత్సరాల క్రితం ఆమె యొక్క జన్మం జరిగింది. ఇప్పుడు జరిగినటువంటిది ఒక సంవత్సరం. అన్ని తెలంగాణ ప్రాంతంలో, తెలుగు రాష్ట్ర ప్రాంతాలలో కూడా ఈ అమ్మవారు చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. భారతదేశంలోనే ఆర్యవైశ్యుల యొక్క గొప్పతనాన్ని చాటుకునేటువంటిది. ధార్మికానికి దానికి కూడా ఈ అమ్మవారు క్షేత్రంలో ఉన్నటువంటిది. జన్మించినది ఎక్కడ అంటే తూర్పుగోదావరి జిల్లా పెనుగొండ మహాక్షేత్రంలో ఆ దిగ్విజయంగా అక్కడ అమ్మవారు వెలిసింది. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో భారతదేశం అంతా కూడా సుభిక్షలుగా ఉండాలి అని, అప్పటి కాలంలో నుంచి కూడా సుభిక్షితులుగా ఉండు ఈ కాలంలో కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనమందరం పాత్రలు కావాల్సిందిగా. జై వాసవి, జై జై వాసవి. ఇదండి వాసవి మాత ఈ రోజు జన్మదినం. సో ఆర్య వైశ్యులకి 108 గోత్రాలు ఉంటాయి. సో 7 మహామునుల నుంచి వచ్చిన గోత్రాలే ఈ 108 గోత్రాలు. అమ్మవారు ఈ రోజు జన్మించింది పెనుగొండ అమ్మవారి స్వస్థలం. అయితే తను ఆత్మార్పణ చేసుకుంది. ఎందుకు అంటే పంతులు గారు చెప్పినట్టు కులాంతర వివాహాలు అంటే అది సపోర్ట్ చేయడమా వ్యతిరేకించడమా అనేది కాదు. అంటే ఆచార వ్యవహార కట్టుబాట్లు ఎవరిది వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళు అర్థం చేసుకుంటారు కాబట్టి ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అదే కులాంతర వివాహాలు అయితే అర్థం చేసుకునే వ్యక్తిత్వం ఉండదు అనే ఒక ఉద్దేశంతో అప్పుడు దాన్ని వ్యతిరేకించడం జరిగింది. అయితే ఒక నానుడి ఉంది, బనియా హై తో దునియా హై అని. అంటే ఒక వైశ్యుడు, ఒక వ్యాపారవేత్త, వైశ్యులంతా వ్యాపారవేత్తలుగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఉంటేనే దునియా అంటే ప్రపంచం మొత్తం మంచిగా నడుస్తుంది అని ఒక భావన. ఎందుకు అంటే ట్రేడింగ్ అనేది చెప్పిందే వైశ్యుడు. ఎలా వ్యాపారం చేయాలి, ఎలా వర్తకం చేయాలి అనే ఒక గుణం, అంటే పట్టు విడుపు, మంచి చెడు, పుణ్యం పాపం అన్ని చూసుకుని వ్యాపారం చేస్తాడు. కాబట్టి ఆ నానుడి వచ్చింది అనుకుంటా, బనియా హై తో దునియా హై అని. సో ఈ రోజు వాసవి మాత జన్మదినం సందర్భంగా అమ్మవారిని ఓడి బియ్యంతో పూలతో కొలుస్తున్నారు. సో ఇక్కడ కొంతమంది మాతలని అడిగి తెలుసుకుందాం అసలు ఎందుకు వారు ఇంతగా ఇంప్రెసివ్ గా అమ్మవారిని కొలుస్తారు.
వాసవి మాత పుట్టినరోజు సందర్భంగా మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరపు నుంచి అమ్మవారికి కుంకుమ పూజలు మరియు పేద మహిళలకు చీరలు పంచుతున్నాము. అట్లాగే చలివేంద్రం ఏర్పాటు చేశాము. ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం మారిగోన్ స్కూల్లో ఏర్పాటు చేశాము. నేను గట్టు రాణిని 103 గవర్నర్ని డిస్టిక్. ఇంకా చాలా కార్యక్రమాలు అభివృద్ధి చేయాలని మా యొక్క కోరిక. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి, జై జై వాసవి. వాసవి వంట క్లబ్ మేము కోటగల్లి పెద్ద అధ్యక్షురాలిని పాలకృతి సంగీత. ఫస్ట్గా వాసవి మాత పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికీ. ఇప్పుడు ఏంటంటే మా దాంట్లో సేవా కార్యక్రమాల్లో మేము ముందు ఉంటాము. ఇవాళ పేదవాళ్ళకి చీరల పంపిణీ జరుగుతుంది, పింఛన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. చలివేంద్రం ఓపెనింగ్ అయింది. మా గవర్నర్, ఇంటర్నేషనల్ గవర్నర్ మేడము ఆహ్వానం మేరకు వచ్చారు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అమ్మవారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి. జై వాసవి. ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఈ రోజు కార్యక్రమాలు ఎలా అనిపించాయి? 11 గంటల వరకు వచ్చేసినాము. కుంకుమ పూజ 11:30కు ప్రారంభమైంది. ఇక్కడే ఇందూరు నుంచే వచ్చాం అందరం, మేమంతా మీరంతా ఇందూరు వాళ్ళే? ఓకే. సో ఎలా ఉంది ఈ రోజు కార్యక్రమం, ఎలా అనిపించింది? చాలా బాగుంది, విజయవంతంగా జరిగింది. మరి అమ్మవారి స్ఫూర్తిగా మీరు ఏం కోరుకుంటున్నారు? అమ్మవారిని తను చాలా త్యాగమూర్తి. మరి ఆ అమ్మవారి త్యాగమూర్తితనంని మన అందరిలో పుణికిపుచ్చుకోవాలి, అదైతే వాస్తవం. మరి మీరు అమ్మవారిని ఆదర్శంగా తీసుకొని ఏం చేయాలనుకుంటున్నారు? అందరు బాగుండాలని కోరుకోవడమే. సర్వే జనులు మనం ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలా? అమ్మ దయ ఉంటది అంటే మనం చేసే మంచి చెడే అమ్మవారి దయ మనకు ఎలా ఉండాలో అనేది నిర్ధారిస్తుంది. మరి ఎలాంటి ఆలోచన తత్వం ఉంటే, మన పిల్లల్లో ఎలాంటి ఆలోచన తత్వాన్ని పెంపొందిస్తే మనం సుఖంగా సంతోషంగా ముందు తరాలకు అందుతాం. ఉమ్మట నాయకురాలైన ఆర్యవైశ్య కులదేవత శ్రీ 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 వాసవి కన్యక పరమేశ్వరి దేవి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం 10:30 వరకు కుంకుమార్చన నిర్వహించడం జరిగింది. దీనిలో ముఖ్య అతిథిగా మన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు మరియు వారి సతీమణి గారి మణిమన్న గారు విచ్చేశారు. అలాగే మధ్యాహ్నం 12:05 వరకు అమ్మవారికి నామకరణం మరియు డోలాహరణ కార్యక్రమం నిర్వహించాము. అందులో భాగంగా సుమారుగా 3,000 మంది భక్తులు అమ్మవారికి నామకరణం చేసి అమ్మవారికి కానుకలు సమర్పించడం జరిగింది. అలాగే శ్రీ 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 వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయ కమిటీ వారు ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా ఈసారి కూడా సుమారు 500 మందికి అన్నప్రసాదం నిర్వహించడం జరిగింది. అలాగే శ్రీ శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ నుండి ప్రతి కార్యవర్గ సభ్యులు మరియు నిజామాబాద్ పట్టణ ప్రజలు సుమారుగా 30,000 మంది ఉన్న నిజామాబాద్ వైశ్యుల్లో సుమారుగా 5,000 మంది భక్తులు ఈ దేవాలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలు స్వీకరించారని శ్రీ శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ సాంస్కృతిక కన్వీనర్ గారు పార్శ్వ ఆత్మరంగం తెరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ముచ్చటగా అమ్మవారిని ఊయల్లో వేశారు. సో ఈరోజు ఆర్యవైశ్య మహిళా మనులంతా వచ్చి, ఇందూరు మహిళా మనులందరూ వచ్చి అమ్మవారి సేవలో పాత్రులయ్యారు. అమ్మవారిని ఉయ్యాల్లో వేసి పాటలు పాడి అమ్మవారి జన్మదినాన్ని చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. చూడండి, అమ్మవారు చాలా ప్రశాంతంగా ఎంత చక్కగా ఊయల సేవలో ఉన్నారో. సో అందరూ ఇందూరు ప్రజలందరికీ అమ్మవారి జన్మదిన శుభాకాంక్షలు. ఇది వాసవి పెనుగొండ మాత కన్యకా పరమేశ్వరి మాత యొక్క జన్మదిన వేడుకలు. కెమెరామెన్ జగదీష్తో లక్ష్మీ ప్రసన్న, సుమన్ టీవీ.